కుల వృత్తులను ఆదుకునేందుకు కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన బీసీ బంధు పథకాన్ని రేవంత్ సర్కార్ అటకెక్కించింది. తొలి విడతలో 40,000 మందికి పంపిణీ, ₹1,00,000 చొప్పున పంపిణీ చేయగా ఇంకా జాబితాలో 3,60,000 మంది అర్హులు ఆర్థిక సాయం కోసం ఎదురుచూస్తున్నారు. 4,000 కోట్లతో అధికారుల ప్రతిపాదనలు పంపగా కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్లో 750 కోట్లు మాత్రమే కేటాయించడంతో పథకం అమలుపై నీలినీడలు కమ్ముకున్నాయి. కుల వృత్తుల వారిని ఆదుకునేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన బీసీ బంధు పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అటకెక్కించింది. మరైదేనా పథకం ద్వారా ఆదుకుంటారా అంటే అలాంటి ఊసే ఎత్తడం లేదు. కార్పొరేషన్ ద్వారా రుణాల పంపిణీకి దాదాపు 4,000 కోట్లు అవసరమని అధికారులు ప్రతిపాదనలు పంపగా ప్రభుత్వం 750 కోట్లు మాత్రమే కేటాయించింది. ఆ నిధులను కూడా విడుదల చేయలేదు. రాష్ట్రంలోని బీసీ కుల వృత్తులు, చేతి వృత్తుల బలోపేతానికి, వృత్తిదారుల ముడి సరుకులు, యంత్ర పరికరాల కొనుగోలుకు 100% సబ్సిడీతో 1,00,000 ఆర్థిక సాయం అందించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీ బంధు పథకాన్ని ప్రవేశపెట్టింది. $5,28,862 దరఖాస్తులు రాగా అందులో 4.13 లక్షల మందికి అర్హులున్నట్లు గుర్తించారు. వీరిలో 40,000 మంది కుల వృత్తిదారులకు ₹1,00,000 ఆర్థిక సాయాన్ని అందజేశారు. మిగిలిన వారికి ప్రతి నెల 15న ఆర్థిక సాయం అందించాలని, అది నిరంతరం కొనసాగించాలని అప్పటి బీఆర్ఎస్ సర్కార్ నిర్ణయించింది. అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆయా దరఖాస్తులను పక్కన పెట్టినట్టు తెలిసింది. పథకానికి నిధుల విడుదల వద్దని అధికారులకు సూచించినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం మార్గదర్శకాల మేరకు బీసీ బంధు పథకాన్ని పూర్తిగా పక్కన పెట్టిన బీసీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు గతంలో మాదిరిగా 60, 70, 80% సబ్సిడీతో రుణాలు ఇవ్వాలని ప్రణాళికలు రూపొందించారు. గతంలో 2015, 2019లో బీసీ సంక్షేమ శాఖ సబ్సిడీ రుణాల కోసం దరఖాస్తులు స్వీకరించింది. అందులో 60% సబ్సిడీ రుణాల కోసం దాదాపు 2 లక్షల మందికి పైగా, 70% సబ్సిడీ రుణాల కోసం 1.50 లక్షల మందికి పైగా, 80% సబ్సిడీ రుణాల కోసం 1,00,000 మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు. అనివార్య కారణాలతో దరఖాస్తుదారులకు రుణాలను మంజూరు చేయలేదు. గతంలో వివిధ సబ్సిడీల కింద రుణాలకు దరఖాస్తు చేసుకున్న వారికే ప్రస్తుతం రుణాలను ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందించినట్టు తెలుస్తోంది. బీసీ సంక్షేమ శాఖ ఇటీవల బీసీ కార్పొరేషన్ కింద సబ్సిడీ రుణాల కోసం 4,000 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ప్రభుత్వం బడ్జెట్లో కేవలం 750 కోట్లు కేటాయించింది. వాటిని కూడా విడుదల చేయకపోవడంతో ఏ విధంగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలో తెలియక అధికారులు సతమతమవుతున్నారు. ప్రభుత్వం కేటాయించిన నిధులైనా విడుదల చేస్తుందా, అందులోనూ కోత పెడుతుందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో ఎంతమందికి రుణాలు మంజూరు చేయాలనే అంశంపై తర్జన భర్జన పడుతున్నారు.